క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనము పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అనే ప్రశ్నకు ఒక చక్కని సమాధానం. నేటి సువార్త పఠనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనములో, ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తానుసారము వర్తించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని క్రీస్తు ప్రభువు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. మరి పరలోకమందున్న ఆ తండ్రి చిత్తము ఏమిటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 41వ వచనము చూసినట్లయితే, కుమారుని చూచి విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంతిమ దినమున నేను వానిని లేపుదును అని క్రీస్తు ప్రభువు సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కుమారుని విశ్వసించటము అంటే ఆయన బోధనలను వినటము, వాటి ప్రకారము జీవించటము. అందువల్ల మనము ఆయన విశ్వాసములో బలపడతాము. మరి తండ్రి దేవుని చిత్తాన్ని జీవించిన వారిలో మనకి ఒక చక్కని ఉదాహరణ ఎవరు అంటే క్రీస్తు ప్రభువే. మనందరికీ తెలుసు, క్రీస్తు ప్రభు ఒకే వ్యక్తి అయినప్పటికీ ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఆయన సంపూర్ణ దేవుడు కాబట్టి ఆయనలో దైవ చిత్తము ఉంది, సంపూర్ణ మానవుడు కాబట్టి ఆయనలో మానవ చిత్తము కూడా ఉంది. మరి క్రీస్తు ప్రభువు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చింది తన మానవ హృదయముతోటి, మానవ చిత్తంతోటి. ఇందుకు మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువు శిలువ శ్రమలను అనుభవించబోయే ముందు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆవేదన ఎక్కువయ్యి చెమట రక్త బిందువుల వలె వచ్చింది. మరి ఆ సందర్భములో క్రీస్తు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని స్పష్టంగా తనలో ఉన్న మానవ స్వభావాన్ని తెలియజేశాడు. తనలో ఉన్న మానవ చిత్తముతో తండ్రి దేవుని చిత్తాన్ని అంగీకరించాడు, నెరవేర్చాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మనము బాప్తిజం పొందుకున్నప్పుడు పవిత్రాత్మ దేవుడు మనలో నివసించడం ప్రారంభిస్తూ ఉంటాడు. మరి అప్పటి నుంచి క్రీస్తు ప్రభు బోధనలను ఆలకించటం, పాటించటానికి తన ఉనికితో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి మనం పవిత్రాత్మ దేవుని ఉనికిని అంగీకరిస్తూ క్రీస్తు ప్రభు బోధనలను ఆలకిస్తూ పాటిస్తూ విశ్వాసంలో బలపడుతూ తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ పరలోక బహుమతిని పొందుకుందాం.